అగ్రి విత్ యూ. బట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్షన్ చెప్తాను మీకు. అంటే వాళ్ళు ఏమంటారంటే బడ్జెట్ ఇంత పెరిగిపోతుంది, మా ప్రొడక్షన్ హౌస్ పెద్ద. ఇప్పుడు మీరు పీపుల్స్ మీడియా వాళ్ళకి బడ్జెట్కి సంబంధం లేదండి. వాళ్ళు వచ్చేసి నేను డ్రైవర్ పని చేస్తే నాకు డైలీ వేజెస్ మీద పని చేస్తున్నాం. మార్కెట్లో 25,000 రూపాయలు డ్రైవర్గా ఉంటే నేను 25,000 సంపాదిస్తున్నానా లేదా అన్నదే చూసుకోవాలి వాళ్ళు. నేను డ్రైవర్ కదా, నేను హీరోకి ₹1,00,00,000 ఇస్తే నాకెందుకు 25,000 40,000 అంటే అది కరెక్ట్ కాదు. ఎవరిని కించపరచట్లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఇంపార్టెంట్. డ్రైవర్ని తక్కువ చేయట్లేదు, హీరోని ఎక్కువ చేయట్లేదు. రెమ్యునరేషన్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మనం ఏం పని చేస్తామో ఆ పనికి ఎంత డిమాండ్ ఉంది. అదే డ్రైవర్లు చాలామంది దొరుకుతున్నారు కదా అని చెప్పి నేను 5,000 ఇస్తే అది తప్పు, అది ఎక్స్‌ప్లాయిటేషన్. అక్కడ లేబర్ లా మినిమం వేజ్ అన్నది వస్తుంది. 15 నుంచి 16,000 అనుకుంటా మినిమం వేజ్ కదా. దాని కింద ఉన్నదే లేబర్ లాలోకి వస్తుంది. అది దాటితే ఇట్స్ ఓపెన్ వేజ్ అనమాట. ఎవరైనా రావచ్చు. పరిధి దాటిపోయి ముందుకు వెళ్ళినట్టు మీరు చెప్పిన యాంగిల్లో చూస్తే అసలు అందరూ ఇప్పుడు అందులో 80%కి అంత రాదు అని కూడా డౌట్. 20% మీరు అన్నట్టు రీచ్ అవుతారేమో. 80% మినిమం వేజ్ కదండి, డబల్. ఇప్పుడు ఒక మేకప్ పర్సన్ ఉంటాడు, రఫ్గా చెప్తున్నాను నేను, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేదు. వాళ్ళకి 1,800 పర్ డేనా 2,000 పర్ డే మినిమం వేజ్ ఉంది అనుకోండి. 1,800 2,000 ఎవరు చేయట్లేదు. వాళ్ళు చాలా డిమాండ్ చేస్తారు. ₹1,00,000 పర్ డే చేసే హెయిర్ స్టైలిస్టులు ఉన్నారు. టిపికల్గా 5 నుంచి 15,000 పర్ డే పని చేసే హెయిర్ స్టైలిస్టులు ఎక్కువ ఉంటారు. మినిమం వేజ్ 1,500 200 2,000 ఉంటుంది. సో వాటి స్కిల్ని బట్టి వాటి రేట్ పెరుగుతూ పోతుంది. మినిమం తీసుకుంటున్నా ఉంటేనే అక్కడ క్వశ్చన్ వచ్చేసి యు ఆర్ నాట్ స్కిల్డ్.